ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. బటన్ నొక్కే సీఎం పోయి అభివృద్ధి కాంక్షించే నాయకుడు ఉన్నారని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నామని మంత్రి వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై సీఎం నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై నిరంతర సమీక్ష జరుగుతోందని, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అంశాల్లో అనతి కాలంలో సానుకూలత సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. మొత్తం 6 అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా 5 అంశాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత మెరుగైందని తెలిపారు. పరిశుభ్రత బాగాలేదన్న వారి సంఖ్య మొదటి సర్వేలో వెల్లడైన 33% నుంచి రెండవ సర్వేలో 59% పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై నిరంతర సమీక్ష జరుగుతోందని, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అంశాల్లో అనతి కాలంలో సానుకూలత సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. లేకుంటే ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లపై కఠిన చర్యలుంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఆయన 256 ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల సేవల నాణ్యతను సమీక్షించారు. మొదటి దఫా అభిప్రాయ సేకరణ గత నెల 27న జరగగా, రెండవ అభిప్రాయ సేకరణ ఈ నెల 7న జరిగింది. మొత్తం 6 అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగగా 5 అంశాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత మెరుగైందని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం, డాక్టర్ల ప్రవర్తన, సిబ్బంది ప్రవర్తన, మందుల సరఫరా, అవినీతి విషయాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని ఆయన వెల్లడించారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పందించిన రోగుల శాతం 58 నుంచి 84% పెరిగిందన్నారు. డాక్టర్ల ప్రవర్తన బాగా ఉందన్న వారి సంఖ్య 65 నుంచి 82%, ఆసుపత్రిలో సిబ్బంది ప్రవర్తనను మెరుగుపరుచుకున్న వారి సంఖ్య 64% నుంచి 73% పెరిగినట్లు ఐవీఆర్ఎస్ సర్వే వెల్లడించింది. ఈ సానుకూలతలపై సంతోషం వ్యక్తం చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత విషయంలో వ్యక్తమైన ప్రజాభిప్రాయం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుభ్రత బాగాలేదన్న వారి సంఖ్య మొదటి సర్వేలో వెల్లడైన 33% నుంచి రెండో సర్వేలో 59% పెరిగినట్లు తెలియజేశారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ కేసుల్లో BNS సెక్షన్లు 140/1, 308, 350/3, రెడ్ విత్ 3/5 కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు. మరోవైపు వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తెల్లప్రోల్లో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం PACS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వీడియోలు, కొత్త సినిమాలు, అభ్యంతరకరమైన వీడియోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. ఈ నెల 11న ఆర్టీసీ అద్దె బస్సుల్లో కొత్త సినిమా తండేల్ పైరసీ వీడియో ప్రదర్శించడంపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కారకులపై చర్యలకు ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సుల్లో అనుమతి లేని వీడియోలు ఇకపై ప్రదర్శించరాదన్నారు. బస్సుల్లోని ఆండ్రాయిడ్ టీవీల్లో స్క్రీన్ మిర్రరింగ్, కాస్టింగ్, ఫైల్ షేరింగ్ ఆప్షన్లు తీసివేయాలని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ శిఖర ద్వారపాలక శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఆర్ష విద్యాభూషణ ఆగమ వాచస్పతి శ్రీమాన్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని శ్రీ 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 కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ శిఖర ద్వారపాలక శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆర్ష విద్యాభూషణ ఆగమ వాచస్పతి శ్రీమాన్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ ఆర్షధర్మ మహాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. తొలుత లోక కళ్యాణార్థం వేద స్వస్తి గోపూజ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం ధాతున్యాసం రత్న న్యాసం యంత్ర స్థాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉదయం 10:17 శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహాల ప్రతిష్ఠ జయ విజయ ద్వార పాలకుల శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. యాగశాలలో హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ 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 కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్లపూడి సుబ్బారావు, కనకమేడల వెంకటరమణ, ఉపాధ్యక్షులు బోడి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి జొన్నలగడ్డ వెంకట అప్పారావు, కోశాధికారి తోటకూర సరోజిని, కార్యవర్గ సభ్యులు చనుమూలు పున్నయ్య, తాతినేని సదాశివరావు, బోడి సురేష్, తుమ్మలపల్లి హరికృష్ణ, కమిటీ సభ్యులు దోణవల్లి వెంకట సుబ్బారావు పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠంతా జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళా దాతలందరూ యాగశాలకు వచ్చి స్నానాలన్నీ చేసి మళ్ళీ కొత్త డ్రెస్సులు వేసుకుని ఆశీర్వచనం తీసుకుని అప్పుడు స్వామివారి దగ్గరికి నమస్కారం చేసుకోవడంతో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన మీరు యాగశాల చుట్టూతా ప్రదర్శన చేసిన తర్వాత మీరు హాయిగా మీరు చక్కగా భోజనం చేసుకుని మీ గృహాలకు వెళ్ళవచ్చు. మిగతా కార్యక్రమం అంతా దాతలతో ఉంటుంది కాబట్టి సమస్తమైన ఈ 5 రోజుల యొక్క యజ్ఞ ఫలం అంతా ఈ 5 రోజులు ఎవరన్నా రాలేకపోయినా, హోమాలు చూడకపోయినా, ఈ రోజు ఎవరైతే వస్తారో ఇంతకుముందు రాకపోయినా, ఈ 4 రోజులు వచ్చినా, ఈ 5వ రోజు చివరి రోజు శ్రీరామ్ గురూజీ గారి పాదవందనాలు. రాజగోపాల చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ రామ ప్రతిష్ఠ జరగడం మనకు చాలా ఆనందదాయకం. ఇప్పుడు అని పూర్వకి భక్తజనులు, మా కమిటీ మెంబర్స్ అందరూ ఎదురు చూసిన సందర్భం. ఇంత మహా ఉత్సవం అవుతుంది, భక్తులలో ఇంత ఉరకలేస్తుంది అని మేమే ఊహించలేకపోయాం. మీరు పాల్గొనే విధానం, వారు మా చేత ఆచరించిన హోమాలు, యజ్ఞాలు, పూజలు, ఈ ఫలాలు అన్నిటినీ స్వామివారి ఆశీర్వాదంతో ఈ ప్రజలు తీసుకుని పోరంకి గ్రామం దినదినాభివృద్ధి చెందడంలో ఏమాత్రం నాకు సంకోచం లేదు.
మొన్న ఈ మధ్య ఒక స్వామీజీ చెప్తున్నారు, మీరు అయోధ్య ప్రాంగణం అని పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలంలోని అనుముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 3 రోజుల వ్యవధిలో 14,500 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాయిలర్ కోళ్ల పెంపకదారులను అప్రమత్తం చేసేందుకు 17 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఒకేసారి వేలాదిగా బాయిలర్ కోళ్ల మృతిని అనుముల్లంకలో గుర్తించామని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు. బర్డ్ వైరస్ గా అనుమానిస్తూ వాటి నమూనాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జాతీయ కోళ్ల పరిశోధనశాలకు పంపించామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలంలోని అనుముల్లంకిలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారంలో 3 రోజుల వ్యవధిలో 14,500 బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. అనుముల్లంకలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫారాలను పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం హనుమంతరావు సందర్శించి మృతి చెందిన కోళ్లను పరిశీలించారు. కోళ్ల మృతి గురించి యజమాని అత్తునూరి పద్మారెడ్డి ఆయనకు వివరించారు. హనుమంతరావు మాట్లాడుతూ కోళ్ల మృతి బర్డుగా తేలే వరకు యజమానులు ఆందోళన చెందొద్దన్నారు. జిల్లాలో 116 పౌల్ట్రీలు ఉండగా ప్రస్తుతం షెడ్లలో 24.50 లక్షల కోళ్లు ఉన్నాయన్నారు. వాటిలో 25 ఫారాల్లో 14.20 లక్షల లేయర్, 83 ఫారాల్లో 9.30 లక్షల బ్రాయిలర్, మరో 8 ఫారాల్లో 2,000 వరకు నాటుకోళ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అనుముల్లంక కోళ్ల ఫారానికి కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ ప్రకటించి ఇక్కడి కోడి మాంసం గుడ్ల విక్రయాల వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించామన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఎపిక్ జోన్గా ప్రకటించి మాంసం గుడ్లు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉడకబెట్టి తినేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో ఒక పశు వైద్యాధికారి, పారా సిబ్బంది పాల్గొని పౌల్ట్రీ ఫారాల యజమానులకు ఎప్పటికప్పుడు శానిటేషన్, టీకాలు, మందులు వినియోగంపై సూచనలు అందిస్తారన్నారు. జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ సునంద, డీడీ డాక్టర్ రమేష్, ఏడీ కిషన్ సింగ్, పశు వైద్యాధికారులు అభిలాష్, సాయికృష్ణ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గొడవలకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. వట్లూరులో జరిగిన ఘటనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని టీడీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. మన నాయకుడు గీసిన గీత దాటకుండా వ్యవహరించాలని చింతమనేని అన్నారు. ఏలూరు జిల్లా వట్లూరులో టీడీపీ వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కారును వెళ్లనివ్వకుండా వైకాపా నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘర్షణ రాత్రి చింతమనేని నివాసానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడారు. తన కారును వెళ్లనివ్వకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని, ఎదురుగా వేరే కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. సెక్యూరిటీ వాళ్ళు చెబుతున్నా వినిపించుకోలేదని చెప్పారు. వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి కారు అడ్డు పెట్టించారని ఆరోపించారు. నియోజకవర్గంలో గొడవలకు వైకాపా నేతలు యత్నిస్తున్నారని తెలియజేశారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని టీడీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. మన నాయకుడు గీసిన గీత దాటకుండా వ్యవహరించాలని చింతమనేని అన్నారు. నేను నాతో పాటు 5 వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 25 మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డా మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు. ఎవడే ఆలోచనల్ని వాడినే బూతులో పెడతాయి. ఇది చెప్తున్నాం, మీకు హెచ్చరిక అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉండమని చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి. మేము తెలుసుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగనివ్వని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానాన్ని మీరు పదవి ఉండాలి. ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో 10 కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరు పోయినా భయపెట్టగలమని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు, ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. నాగచైతన్య, సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తండేల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకున్నట్లు చందు మొండేటి తెలిపారు. తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. నాగచైతన్య, సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. తండేల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకున్నట్లు చందు మొండేటి తెలియజేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. సినిమాకి ముందు మా తండేల్ సినిమాకి ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం, వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. పాత బస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థానం ఈవో సన్యాసరావు ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత భక్తి శ్రద్ధలతో హంసవాహనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు దుర్గా ఘాట్కి వీక్షిస్తుండగా శ్రీవారి హంస వాహనాన్ని అధిష్ఠించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నదీ ప్రవేశం చేశారు. సాంప్రదాయం ప్రకారం శ్రీవారి హంస వాహనం 3 సార్లు పవిత్ర కృష్ణానదిలో జలవిహారం చేశారు. స్వామివారికి పవిత్ర కృష్ణానదిలో చక్ర స్థానం నిర్వహించారు. ఉభయదాత సురేష్ దంపతులు చేత అర్చక స్వాములు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నిత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకొచ్చి హంస వాహనంలోని ప్రత్యేక వేదికపై ఉంచారు. ఈ సందర్భంగా ఈవో సన్యాసిరావు మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. శ్రీవారి వార్షికోత్సవాలు 7వ తేదీన ప్రారంభమయ్యాయన్నారు. 13వ తేదీతో ముగుస్తాయి అన్నారు. స్వామివారి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. కృష్ణానదీ తీరంలో చక్రస్నానాన్ని ఆచరించుకుని స్వామి యొక్క విహారయాత్ర సందర్భంగా ఆయనతో పాటుగా మనందరినీ కూడా ఈ వారం రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మనందరినీ కూడా మానవ సంబంధాలకు విలువనిచ్చే విధంగా పిల్లల చదువు ఉండాలని కృష్ణా జిల్లా డీఈఓ పివిజే రామారావు పేర్కొన్నారు. చదువుకునే వయసులో గోల్డెన్ పీరియడ్ అని, మంచిగా చదువుకుంటే తరువాత కాలమంతా సుఖపడవచ్చని విద్యార్థులకు సూచించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గీతాంజలి పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఈఓ పివిజే రామారావు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విచ్చేసిన అతిథులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ మన్మోహన్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తూ 25 ఏళ్లుగా గీతాంజలి విద్యాసంస్థ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని, అలాగే ఎంతో విద్యా కుసుమాలను తయారు చేసిన విషయాల గురించి వివరించారు. చదువుతో పాటు వివిధ అంశాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం డీఈఓ పివిజే రామారావు మాట్లాడుతూ చదువుకునే వయసు గోల్డెన్ పీరియడ్ అని, మంచిగా చదువుకుంటే తరువాత కాలమంతా సుఖపడవచ్చని అన్నారు. మానవ సంబంధాలకు విలువనిచ్చే విధంగా పిల్లల చదువు ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం మన్మోహన్ వీరవల్లి గ్రామంలో విద్యాసంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో నిలిచేలా కృషి చేశారని కొనియాడారు. విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు ప్రదానం చేసింది. మరుగున పడిపోతున్న సంస్కృతిని తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సమాజంలో ఉన్న అణగారిన వర్గాలకు అండగా నిలవాలనే లక్ష్యంతోనే గత 23 సంవత్సరాల నుండి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్ కొల్లిపర ప్రసాద్ తెలిపారు. భవిష్యత్తులో తమ సంస్థ తరపున నిరుపేదలకు, పేద విద్యార్థులకు అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని మరణాత మందిరంలో టాటా లైఫ్ ఏఐఏ ఇన్సూరెన్స్ సంస్థ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేద మహిళలు, వృద్ధులు, వికలాంగులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థని, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారంతో గత 23 సంవత్సరాల నుండి రాష్ట్రంలోని అనేక బ్రాంచుల పరిధిలో నిరుపేద విద్యార్థులకు, పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరూ ఎంతో సేవాభావంతో ఉంటారని, వారి సహకారంతోనే ప్రతి నెల వివిధ వృద్ధాశ్రమాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు పులవర్తి చక్రవర్తి, డి రమణ, హరిబాబు, రవీంద్ర, జగదీష్ బాబు, సైదులు, మండలపు శ్రీనివాస్ చౌదరి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సో ఏంటంటే ఈరోజు ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతి బ్రాంచ్ ఆ లొకేషన్కి సంబంధించిన ఏదన్నా ఆర్ఫనేజెస్కి సంబంధించి ఏదన్నా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం తీసుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీలో మేము మా యొక్క ఎవరైతే ఉన్నారో మా యొక్క లీడర్స్, అడ్వైజర్స్, ఎంప్లాయీస్ సపోర్ట్ తీసుకుని ఈ యాక్టివిటీ చేద్దామని ప్లాన్ చేసామండి. సో ఈరోజు విజయవాడలో ఈ ఆర్గనైజేషన్ సంబంధించి మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఆ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించారు ఈరోజు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో పిల్లలందరికీ కూడా ఫుడ్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అందరం కూడా సపోర్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చున్నాము. సో ఇది టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ 24 ఇయర్స్ సందర్భంగా మేమందరం కూడా ఈ సక్సెస్ మీట్ని ఈ సందర్భంగా ఇక్కడ ఉపయోగించుకోదలుచుకున్నామండి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.